పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు దొండపాటి రమేష్, కొండపర్తి గోవిందరావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతు సంఘం జిల్లా నాయకులు మాట్లాడుతూ జగజ్జిత్ సింగ్ దళైవాల్ నిరాహార దీక్ష శిబిరాన్ని బలవంతంగా తొలగించి ఆయనను అరెస్ట్ చేయడం రైతాంగ చర్య అన్నారు. మద్దతు ధర కల్పన కోసం జరుగుతున్న ఆందోళనకు అణిచివేస్తూ మోడీ కార్పొరేట్ అసురుకుల ప్రధానిగా పనిచేస్తున్నారని, మిర్చి ధర రోజు రోజుకు పతమవుతుందని, సాగు విస్తీర్ణం దృష్ట్యా ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఖమ్మం జిల్లా 1.14 లక్షల ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేశారని, మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం మిర్చి పండించడం దేశంలోనే 2వ స్థానంలో ఉందని, ప్రతి ఏటా మిర్చి రైతులు నష్టపోతున్నారని, వాస్తవ పరిస్థితులను, పెట్టుబడులను పరిగణంలోకి తీసుకుని మిర్చి క్వింటాల్కు 25,000 నిర్ణయించాలని అన్నారు. ఆ నిరాహార దీక్షని విరమింపజేసి 14న రైతు ప్రజలతోటి చర్చల నేపథ్యంలో రైతు సంఘాలు రైతు తమ పండించిన పంటకి కనీస మద్దతు ధర చట్టం ద్వారా అమల్లో తేవాలని, దేశవ్యాప్తంగా రైతులందరికీ రుణ విమోచన చట్టం చేయాలని చెప్పి డిమాండ్లు పెట్టారు. ఆ డిమాండ్లకి సానుకూలమైన స్పందన రాని నేపథ్యంలో మరొకసారి వాళ్ళ ఆందోళన చేపడుతూ ఉంటే పంజాబ్ సరిహద్దు సింగు కనౌరి వద్ద రైతులపై నిన్న మోడీ ప్రభుత్వం లాఠీ చార్జీ చేసి దమనకాండని చేయటాన్ని, అదేవిధంగా జగజ్జిత్ సింగ్ దళైవాల్, శర్వానంద్ పాందార్ని అరెస్టు చేయటాన్ని ఈ మహాసభ తీవ్రంగా ఖండించింది. అంతేకాదు ఈ సంవత్సరం మిర్చి పంట చీడపీడల వల్ల దిగుబడి గణనీయంగా తగ్గి రేట్లు పడిపోయి ఒకవైపు జిల్లాలో రైతాంగం ఆందోళన చెందుతూ ఉన్నారు. అదేవిధంగా పత్తి పంట కూడా గణనీయంగా దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టాలు ఉన్న పరిస్థితిలో ఎంతో కొంత ఆశాజనకంగా ఉన్న పంట ఏదైనా ఉందంటే అది ఒక మొక్కజొన్న పంటే. ఈ జిల్లాలో 1,14,000 ఎకరాల్లో ఈ సంవత్సరం మొక్కజొన్న పంట సాగు చేశారు. మొక్కజొన్న పంట చేతికొచ్చింది. ప్రైవేట్ వ్యాపారులు రేటు తగ్గించి కొనుగోలు చేయడానికి చూస్తూ ఉన్నారు. ఇప్పటికే అన్ని రకాల పంటల వల్ల నష్టపోయిన రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. తక్షణమే ప్రభుత్వం మార్కెఫెడ్ కేంద్రాలు తెరిచి కనీస మద్దతు ధర ఏదైతే ప్రకటించారో కింటాకి 2,225 రూపాయల ప్రకారం అన్ని సెంటర్లో మార్కెఫెడ్ కేంద్రాల ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేసి జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా జిల్లా మహాసభ